బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా అటు కాంగ్రెస్లోనూ ఇటు బీజేపీలోనూ చేరుతున్నారు సార్. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు ఒకటే, వేరు కానే కాదు. ఎట్లాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని మా ప్రభుత్వాన్ని కూలుస్తామని సీఎం అంటున్నారు కదా సార్, మరి ఎప్పుడు కూలుస్తున్నారు? మేము ఎప్పుడు అనలేదండి, అక్కడ ఉన్న కాంగ్రెస్ కల్చర్ చెప్పిండ్రు. మీ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు గతంలో తిట్టారు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతరుల పార్టీ ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు, ఇందులో తప్పేముంది సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఇట్లా తీసుకోలేదు. కేసీఆర్ గారి పని అయిపోయింది అని అందరూ అంటున్నారు సార్, కానీ పొలాల బాట పట్టిన కేసీఆర్ గారిని చూడడానికి వేల మంది జనాలు తరలి వస్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కొంతమంది గిట్టని వాళ్ళు, కేసీఆర్ అంటే పడిన వాళ్ళు కొంతమంది ఏదో పేలుతుంటారు.